చల్లవార్జున దీర్ఘాయురస సుఖే భవ. చల్లవార్జున దీర్ఘాయురస సుఖే భవ. మిత్రమా, అయితే నేను ఎవరు, ఎందుకు ఎక్కడికి వస్తున్నారని అడుగుతుంటారా? ఎవరో ఏందో మాకు ఏం తెలియదు కాబట్టి మీరు ఎవరు, మీ పేరేమిటి, మీ నామాంకితం ఏంది, మీ పూర్వ వృత్తాంతం ఏంటనేది మాకు వివరించు స్వామి. అలాగే తిరగాను నేను. రాయి మిత్రమా, బాలలో బాలలో నుండి వచ్చి పదులే కోరలు నుండి వచ్చి పదులే కోరలు మిత్రమా, ఓ మహారాజా, నువ్వు ఏమంటున్నావు స్వామి? తెరకాండం వెళ్ళి అసలు తిరువలము చిన్న బాలము వచ్చినాము. వారి మిత్రమా, అలాగే చెప్పడము వినము. నలుగురు అన్నదము నలుగురు అన్నదము మేము మా తల్లి గర్భంలో నలుగురము అన్నదము పాఠశాలలో చదువుకొని ఈ సభామందిరంలోకి ఏం చేస్తాను. సభామందిరంలోకి ఏం చేస్తావా? సరే, మీ యొక్క మిత్రమా చెప్పు. మీ యొక్క ధరణి ఆ యొక్క ఎర్రనల్లి ఏమి సంగతి, ఏమి వ్యవహారం? వేదాలు చెప్పండి. వెనుక చేసిన చాలా లైక్. దయచేసి అందరికీ 10,000 నమస్కారాలు. ఇలా కొనసాగించడానికి అందరూ సైలెంట్గా ఉండాలి. హలో 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 మిత్రమా, రాజేంద్ర మిత్రమా, ఏం సంగతి, ఏం లక్షణం, ఏం అయితే మేము పాఠశాలకు వెళ్ళి మా గురువు గారి వద్ద విద్య నేర్చుకొని మళ్ళీ మా గృహములకు మా తల్లి గారు రేణుకా మాత వద్దకు వచ్చి ఉన్నాము. రేణుకా మాతాకి ఈ విధముగా ఆ యొక్క రేణుకా కుమారుడు పాఠశాలకు వెళ్ళి విద్య నేర్చుకొని ఇంటికి గృహములకు వచ్చే సమయంలో ఆ లోకమాత అయినటువంటి జగచ్చని రేణుకా మాత ఈ సభామందిరం
వాటర్ అమ్మా తోయదాచిరా వినవే నన్ను రేణుకాని అందురమ్మ రేణుకాని అందురమ్మ తోయదాచిరా వినవే నన్ను రేణుకాని అందురమ్మ తోయదాచి వినవే నన్ను తపతి తపతి తపత అవునమ్మా చెప్తాను వినండి అమ్మా మాయకాను తెలిపేదాను పార్వతీ నా తల్లి వినవే మాయకాను తెలిపేదాను పార్వతీ నా తల్లి వినవే మాయకాను తెలిపే పార్వతీ నా తల్లి మాయకాను తెలిపేదాను కల్లానమ్మ జరులు చూడగా వచ్చింది అమ్మ దేముగల్ల దానమ్మ జరులు చూడగా వచ్చినమ్మ దేముగల్ల ముచ్చట సభా వేదిక వేదిక అయ్యా కళాకారుల విజ్ఞప్తి కళాకారుల విజ్ఞప్తి స్టేజ్ పైన ఉన్నటువంటి కళాకారులు దయచేసి అల్లరి పెడితే మనమే అవమానపరుచుకున్నట్టు రేణుకా మాట్లాడతారు అవునమ్మా నేను ఒక విధానముగా చెప్తాను వినండి చెప్పు తల్లి ఏంటో చెప్పు భువియందు భారత పుణ్య దేశములో వేరైన జిల్లా నల్లగొండ ఘనమైన తాలూకా భువనగిరి జనటి వలిగొండ ఎరిపోయిన వంశజుండు భువనగిరి జనతే వంశజుండు చలమని జనగుండు వెంకయ్య జనగుండు వెంకయ్య జనని బాలమ్మకు తనయుండు ఉగ్రయ్య ధన్యుడనగా తనయుడు ఉగ్రయ్య తనయుడనగా అమ్మా ఇంకా చెప్తాను విను ఆత్మశాంతి జయు అన్న నరసింహ ఆత్మశాంతిని జయు అన్న నరసింహ చదువు నేర్పించాను శ్రద్ధతోను చెలిమని వింటున్నావా వింటున్నాంటల్లి దత్తపుత్రుండయి ధనరుగా వచ్చాను దత్తపుత్రుండయి ధనరుగా వచ్చిండు ఎర్రంబెల్లి ఇంకా వేడుకతోను ఎర్రంబెల్లిలో వేడుకతోను అమ్మా ఎవరింటికి వచ్చిండు చెప్తాను వినండి యాల పట్ల తిరుపతి ఇంటికి నయముతో వచ్చాను ధనులు చూడ సతియు బాలమ్మయు సుతబాల మరియును ఇతముగా గుణముకే సతులు రారు చెలిమని ఈ పరశురామ విజయము రేణుక వీధి నాటకము యక్షగానము ఆ యొక్క గౌడు ఉగ్రేగౌడ్ గారు రాసిన కాబట్టి ఆయన ఈయన సంఘం చెందింది కాబట్టి వారి ఆత్మశాంతి చేకూరడానికి ఎక్కడున్నా కూడా ఆయన ఉగ్రేగౌడు ఒకసారి కొనియాడము జోహన్ను ఉగ్రేగౌడ్ గారికి అయితే అదేవిధంగా మా యొక్క ప్రథమ గురువైన గుండేటి దత్తాత్రి ఒకసారి కొనియాడము గుండేటి దత్తాత్రి గారికి జై బాబా చెలిమని నీకు ఒక మాట చెప్తాను వినవే చెల్లి మరి నా నామాంకితము ఏమిటి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు అడగవేమే నీ ముచ్చలే చెప్తుంది నా ముచ్చలు అమ్మా మాట్లాడద్దు లేకపోతే భగవంతుడు జరగాలి చెలిమని అమ్మాయి ఈ పృథివీ అనగా ప్రపంచం ఈ పృథివీ పాలించే వారు ఎవరమ్మా అయితే
ఈ పృథివీ పాలించేవాడే శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువు. శ్రీమహావిష్ణువు చెలిమని విను తల్లి. శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు. అవును. శ్రీకృష్ణుడి కొడుకే మనసీజుడు. శ్రీకృష్ణుడికి మన్మధుడు. మనసీజుడు. మనసీజుడు. మనసీజుడే మన్మధుడు. మనసీజుడే మన్మధుడు. మన్మధుడి మామ చంద్రుడు. మన్మధుడి మామ చంద్రుడు. చంద్రుడి మామ దక్షుడు. చంద్రుడి మామ దక్షుడు. దక్షుని గర్వమనర్చిన వాడు ఈశ్వరుడు. దక్షుని యొక్క గర్వించిన వాడు మాత్రం శంకరుడే. ఈశ్వరుడు. ఈశ్వరుడు. ఈశ్వరుని మామ హిమావంతుడు. ఈశ్వరుడి మామ హిమవంతుడు. హిమావంతుని కొడుకు మైనాకుడు. మైనాకుడు. మైనాకుని విరోధి ఇంద్రుడు. ఇంద్రుడు. అవునా చలి? అవును. నిజమేనా? బాగా పెద్ద ఉంది. ఆహా, ఇంద్రుడి వరమున జన్మించిన వాడు అర్జునుడు. ఇంద్రుడి వరాలు జన్మించినటువంటి వాడు అర్జునుడు. అర్జునుడి కొడుకు అభిమానుడు. అర్జునుడు కొడుకు అభిమాన్యుడు. అభిమానుడి భార్య ఉత్తర. అభిమానుడి భార్య ఉత్తర. ఉత్తర మీద మామ కీచకుడు. ఉత్తర మామ కీచకుడు సింహభరుడు. ఐష్! కీచకుడు చంద్రవాడు భీముడు. కీచకుడు చంద్రవాడు భీముడు. వినవా? భీముని తండ్రి భీముని కొడుకు గడోద్గయుడు. భీముడు కొడుకు గడోద్గయుడు. గడోద్గయుడు చంపిన వాడు కర్ణుడు. గడోద్గయుడు వాడు కర్ణుడు. కర్ణుడు తండ్రి సూర్యుడు. అవును. సూర్యుని కన్ను కాకున్న వాడు శ్రీ మహావిష్ణువు. శ్రీమన్నారాయణుడు. శ్రీ మహావిష్ణువు నాభిలో జన్మించిన వాడు బ్రహ్మదేవుడు. శ్రీమన్నారాయణ నాభిలో వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడే ఈ 184 లక్షల జీవులకు ఈ ప్రపంచం మొత్తం రాత రాసేవాడు. రాతరాశుడు. అందులోనే ఒక జీవినమ్మా నువ్వు నాదు నామము ఆ యొక్క ఈశ్వరుని జనకులకెళ్ళి ఈశ్వరు యొక్క జల్లకుల యందు మాత్రం ఆ గవ దొరికితే ఆ జల్లకుల యందు తెలిసినటువంటి రేణువునందు పుట్టినావు కాబట్టి నీవు రేణుకా తల్లి వేరే తల్లి. అమ్మా తల్లి, అందుకే నా పేరు రేగులో పుట్టినాను కాబట్టి అమ్మాతో యదాక్షరా వినను రేణుకాని అందురమ్మ రేణుకాని అందురమ్మ ఆ యొక్క రేగులో పుట్టాను కాబట్టి నా పేరు రేణుక వచ్చింది. అయితే ఇప్పుడు మరి నా కుమారులు వచ్చే సమయమైనది. అయితే నీ కుమారులైన నలుగురు ఎవరు? పరశురాముడు, డొక్కలయ్య, కడగొట్టి అవును చెల్లి. నేను చదువుకోవద్దు. సరే 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 తల్లి ఇక చూస్తావు ఎక్కడ వచ్చిన మరి. సరే ఆ పిల్లగాలు ఎక్కడెక్కడ తిత్తుర్రో ఏమో. ఓ పరశురాముడు, నాకు తెలుస్తుంది అది అది నాకు కనపడుతుంది. రామ రామయ్య అయోధ్య విడచి రామయ్య నీ పాదము కడగాలని నీ సేవలు చేయాలని ఎన్నెన్నో రోజులు రా ఎది ఎది చూచానయ్యా రామ రామయ్య అయోధ్య విడచి రామయ్య దుష్టుడైన రావణుని దండించి చెండేశావని భక్తుడైన రామదాసుని చెర నుండి విడిపించావని ఎందరో అంటున్నారు, అది మేము వింటున్నాము. రామయ్య అయోధ్య విడచి రామయ్య వందనములు స్వామి. అయ్యా, మరి నీ మాత్రము యొక్క నలుగు అన్నదమ్ములు గాని ఆ కశ్యప బ్రహ్మ దగ్గర సకల విద్యాప్రాములయ్యారు. కాలుడు ఎక్కడ పోతున్నారు స్వామి? అయితే కశ్యప బ్రహ్మ వద్ద విద్యలు సంపూర్ణం చేసుకొని మా యొక్క జగజ్జనని రేణుకామాతయ్యకు లోకమాత ఎల్లమ్మ దగ్గరికి ఎల్లమ్మ దేవి వద్దకు మా కన్న తల్లి వద్దకు వెళ్తున్నాం. సరే స్వామి, పోదప్ప, నాకు రాగలేదు. జనం తకండ జనం తకండ
మా దేవ శంభో శంకర నిన్ను నమ్మినామయ్యా దేవ శంభో శంకర నిన్ను నమ్మినామయ్యా నిన్ను నమ్మినామయ్యా మమ్మ తోవవేమయ్యా నమ్మినామయ్యా మమ్మువేమయ్యా కల్లం జిగర్ర అమ్మా జనని ఈ పాదముల ప్రయోజన నమస్కారం తల్లి బాలక చల్లగా వర్ధిల్లుము దీనిగా నష్టం సుఖీభవ ఈ విధముగా పసిబాలని ఆ యొక్క లోకమాత అయినటువంటి ఎల్లమ్మ దేవి ఆ పసిబాలని సంకలోనికి తీసుకొని ఏమనుకున్నాను బాలక అమ్మా జనని నిమలో రేణుకా మాతాకి జై. నా ముద్దు సుతులారా నా ముద్దు సుతులారా నా పూలారా జనని చల్లగా ఏమనుకుంటేవి చల్లగా వర్ధిల్లుము దీనిగా నష్టం బాలక నా వద్దకి రాలే ఇవన్నీ మాకు నోటికి అమ్మా జనని బాలక అమ్మారో మా కుక్క చాలా బంగురమమ్మ అన్నా తల్లి అమ్మారో మా కుక్క చాలా బంగురమమ్మ కన్నా తల్లి జనని శృంగారాముగా మాకు తుటిగా కొనిల్లే కన్నా తల్లి శృంగారాముగా నాకు మా జనని బాలక మాకు తోటి బాలను చూస్తుంటే బొంగరంలాడుతుంటే వారిని చూసి ఆ బొంగరంలాట ఆడవాలని కోరిక పిండా తల్లి కాబట్టి మాకు సెలవు ఇవ్వము పరశురామా అమ్మా జనని జయించేదా పడుతారాముగా మీకు ఎవరితో కయ్యాము లేకుండా పరశురామా నీకు ఎవరితో సంబంధం లేకుండా నీకు జయిస్తాను అయితే ఏ కటకట లేకుండా మీరు కోరిన విధంగా బొంగరం చేస్తున్నా తల్లి అవును బాలక అమ్మా బడిలోని బాలాలు బడివేసేనంకాను కన్నా తల్లి అమ్మా ఏడా చూసిన గాని ఆడుతూను దూరే కన్నా తల్లి అయితే నా తోటి బాలకులు మేము బడిలో చదువుతుంటే ఎక్కడ చూసినా కానీ నా తోటి బాలకులు ఆటలాడుతుంటే వారిని చూసి మాకు కోరిక కలిగినది మా కోరిక కాదనుకు తల్లి కుమారా చిత్తాజేయకు నీవు శీఘ్రం వేజయింతు పరశురా
ఆహా. నీకు ఎన్ని బొంగరాలు కావలేనో చేయించదు నాయన. అయితే ఈ విధంగా ఆ నలుగురు కుమారులలో ఆ యొక్క రేణుకాదేవి కుమారుడు ముగ్గురు వెళ్ళిపోగా చిన్న కొడుకులకు పరశురాముడు అదే విధముగా తల్లి వద్ద నిలబడగా అప్పుడు చూసి ఆ యొక్క రేణుకాదేవి పరశురామునితో ఏమనుచున్నారుగా వినండి. అమ్మా బాలక కుమారా, నీ అన్నలందరూ వెళ్ళిపోయినారు, నువ్వు ఒక్కడే మాత్రం ఎందుకు నిలుచున్నావు అంటున్నావా? అవును బాలక. అన్నది వేరు, నా కోరిక వేరు. నా మనసులో ఉన్న కోరిక నీతో సమన్వయంగా సవిస్తారంగా వినజేయను. తల్లి వినుము. చెప్పు బాలక. అమ్మా జనని, అమ్మా బంగారు బంగారము బంగారు బంగారము వెండి జాలనమ్మ కన్నా తల్లే. బంగారు బంగారము చెక్క బంగారము కాదు, బంగారు బంగారము రెండు జాడ కావాలని. మరి నా కోరికకు ఏమంది తల్లి? జర దయచేసి బ్యాక్గ్రౌండ్ కూర్చున్న వాళ్ళు జర నొల్లి పెట్టకుండా కూడా బాగుంటది. ఎందుకంటే కథ మూమెంట్కి వస్తుంది కాబట్టి అయితే ఆ యొక్క బంగారు బొంగరము నాగలోకంలో ఉన్నది. మరి అందుకే అక్కడ పోయి గంగ వద్ద ఉన్నది. కావున ఎవరు ఇస్తారు నాయన? ఏమనుకుంటుంది తల్లి? ఆ బంగారు బంగారము గంగ వద్ద ఉన్నది. ఆ గంగ వద్దకు వెళ్ళి ఆ బంగారు బంగారముని ఇలా తేగలని చింతించుతున్నావా? చెప్పాను వినము. అమ్మా గంగ వద్దన యుద్ధము అమ్మా జాని గంగావద్దనే ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ నా మనసులో భీతి భయం లేకుండా అట్టి బంగారము తీసుకొని వచ్చాను. కుమార పరశురామా జనని సేవక నాగాలోకము నిలయముగా బంగురము పరశురామా ఆ యొక్క బొంగరము నాగలోకములో ఉన్నది. కావున అక్కడ ఎవరికి వస్తారు ఆయన ఇస్తారు. జనని ఆ బంగారు బంగారం నాగలోకం ఉన్నది. ఆ నాగలోకం నాకు వెళ్ళి ఆ బంగారు బంగారం ఎలా తేగల కుమారు అంటున్నావా? ఆ జనని చెప్పాను విను. నాగలోకం నుండి తప్పలా ఎక్కడ పడుతుంది మాట్లాడాలి.
నాగా లేకముందు చేరను పోయి తెచ్చేదా కన్నా తల్లి అతను ఇతర తలాతల 3 లోపల ఎక్కడ వెళ్ళినా అట్టి బంగారు బంగారం తీసుకొని వచ్చాను. నాకు లేని చింత నీకెందుకు తల్లి? కుమారా పరశురామా నమస్తే సభ్య కుమారా 12 సముద్రాలు మనగా దాటగా 12 సముద్రాలు పరగా దాటగా 12 సముద్రాలు పరగా దాటగా సముద్రాలు పరగా దాటగా గంగాదేవి నటాగించురాడి చిన్నవాడము ఆ యొక్క 12 సముద్రాలు దాటలేవు. నాగలోకంలో ఉన్నది అక్కడ గంగాదేవి జనని 12 సముద్రాలు 7 సముద్రాలు దాటారు 12. నేను చెప్పాను విను. ఎలా జరగా అంటే నేను నీతో చెప్పాను విను. జన్మం బెల్లి దాసు అమ్మా ఆ ఎరంబెల్లి వీరాంజనేయ స్వామి కృపై ఉంటే ఆ సముద్రంలో దాటి అట్టి బంగారు బొంగలను తీసుకొని వచ్చారు. నాయన కుమార పరశురామ చెప్పు. ఆ యొక్క బంగారు బొంగురము అయ్యో బాబు మతులు నాగేంద్రుని పుట్టలో ఉన్నది. 12 సముద్రాలు దాటిపోయి ఆ యొక్క కాంచాల మర్రి కింద కలగడ వృక్షము కింద ఆ యొక్క నాగేంద్రుని పుట్టలో బంగారు బొంగురం ఉన్నది. చప్పుడు చేయకుండా కాళ్ళు కదలకుండా తీసుకురాము. చల్లగా పోయిరము దీర్ఘాయురస్తు సుఖీ భవ. అయితే ఆ నాగలోకంలోకి పోయి దాగేటప్పుడు నిన్ను నడమ గంగాదేవి అడ్డగిస్తుంది కాబట్టి ఆ గంగను ప్రార్థించమంటున్నా.